చెప్పు. వికెటా? అదే నేను రాను, నేను ఇప్పుడు వీడియో చేయాలి. సరే, జాగ్రత్త. మరి వికెట్ అంటున్నారు, సామాన్లు దగ్గర. మంగపతి అనే క్యారెక్టర్ ఏదైతే కోర్ట్ మూవీలో చేశాడో ఆ క్యారెక్టర్ నుండి బయటికి రాలేదా, లేకపోతే ఆయన ఒరిజినల్ క్యారెక్టరే అదా, ఇంకా నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ మీకు ఎవరికైనా అర్థమైతే ప్లీజ్ కమెంట్ చేసి చెప్పండి. ఆ క్యారెక్టర్ లో విధంగానే ఆ బట్టల విషయంలో ఆ అమ్మాయిని ఎలా అయితే చితకబడతాడో అదే విధంగా ఇక్కడ స్టేజ్ పైన కూడా అంతే పొగరుతోని అసలు అమ్మాయిలు ఆయనకి మాత్రమే అమ్మాయిల మీద గౌరవం ఉన్నట్టుగా చెప్తున్నాడు. కానీ తను అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తను ఉన్నది కూడా గ్లామర్ ఫీల్డ్ లోనే. తన పక్కన యాక్ట్ చేసిన హీరోయిన్స్ కూడా ఎక్స్పోజ్ చేసే ఉంటారు. సో తన పక్కన స్టేజ్ షేర్ చేసుకున్న హీరోయిన్స్ కూడా ఒకప్పుడు తక్కువ బట్టలు వేసుకునే వచ్చి ఉంటారు. తను లైమ్ లైట్ లో ఉండడానికి ఏమైనా ఇదంతా చేస్తున్నాడా అనేది మనం ఈరోజు చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ముందైతే అసలు శివాజీ అన్న ప్రతి మాటకి నేను వివరణ ఇస్తూ నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఏదో తను మాట్లాడేసింది కదా నేను చెప్పాలి కదా అన్నట్టు కాకుండా తను మాట్లాడిన వీడియో చూసుకుంటూ దాన్ని మనం కరెక్ట్ గా విశ్లేషిద్దాం. అసలు ఆయన ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఆ వీడియోలో ఎట్లెట్లా అర్థాలు వచ్చినాయని చెప్పేసి మనం వీడియో చూసుకుంటూనే చెప్పుకుందాం. ఫస్ట్ అయితే మీకోసం నేను వీడియో చూపిస్తాను, తను మాట్లాడిన వీడియో చూడండి. ఇది తను మాట్లాడిన వీడియో. చాలా బాగుంది. దయచేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యాంకర్ని పట్టుకొని, అంటే అది స్రవంతి చొక్కారపు ఆ అమ్మాయి పేరు, ఎవరైతే అక్కడ యాంకరింగ్ చేస్తుందో హోస్ట్ చేస్తుందో ప్రోగ్రామ్ని, తన శారీ చూపిస్తూ నీ డ్రెస్సింగ్ సెన్స్ బాగుంది అని చెప్పేసి అనగానే అక్కడ వెనకాల నుండి జనాలు మంగపతి అని అరవడం స్టార్ట్ చేశారు. సో అది ఆయనకి ఒక ఊపు తీసుకొచ్చింది. అంటే మంగపతి అనే క్యారెక్టర్ కోర్ట్ మూవీలో ఉంటుంది. సో ఆయన ఇంకా దానికి రెచ్చిపోయి ఇప్పుడు నేను ఇంకా ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోదాం అనే విధంగా ఇప్పుడు నెక్స్ట్ మాటలు అన్నీ ఉంటాయి. చూడండి. ఇంకో విషయం చెప్తున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తామా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీరు ఏమనుకున్నా నాకేం పర్లేదు, నేను లాగి పీకుతాను కానీ అంటే అక్కడ అర్థమైంది, నువ్వు ఏమనుకుంటే నా నోటికి వచ్చినంత నేను మాట్లాడేస్తా అనే ఒక ఉద్దేశంలోనే మాట్లాడినట్టు అనిపించింది. కానీ అదేదో ఎవరికైనా మంచి చెప్దామనే ముచ్చట్లాగా అయితే అనిపించలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే తన యాటిట్యూడ్ చాలా కనిపించేస్తుంది. ఇప్పుడు ఆ మాట్లాడే విధానంలోనే తన యాటిట్యూడ్ కనిపించేస్తుంది. సో నిజంగా కూడా ఇది కావాలని వాళ్ళు మంగపతి అని అర్థేసరికి ఏదో జనాల కోసం మాట్లాడాలని చెప్పేసి స్టేజ్ మీద ఉన్నా కదా, ఏం మాట్లాడాలి ఏం మాట్లాడద్దు అని కూడా కనీసం ఆలోచించకుండా మాట్లాడండేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో నెక్స్ట్ చూద్దాం. మీ అందం చీరలోను, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం ఉండదు. అందం చీరలోనే ఉంటుంది తప్పితే సామాన్లు కనపడే బట్టలు వేసుకోవడంలో ఏమీ ఉండదమ్మా అని చెప్పేసి చెప్పాడు. నేను అడుగుతున్నా, నీ ఇంట్లో వాళ్ళకి చెప్పుకో, నీ పర్సనల్గా నీకు తెలిసిన వాళ్ళకి చెప్పుకో, కానీ నువ్వు ఎవరికో చెప్పడానికి నువ్వు ఎవరు? అండ్ నీ సినిమాలలో సామాన్లు కనపడకుండా బట్టలు వేసుకొనే యాక్ట్ చేసినరా నీతో పాటు యాక్ట్ చేసిన వాళ్ళు, నువ్వు చేసిన ప్రతి సినిమాలో కూడా. ఇప్పుడు నువ్వు చేసే సినిమాలలో అసలు సామాన్లు కనపడే సీన్స్ అసలు లేవా? పోనీ ఒకప్పుడు చేసే సినిమాలలో లేవా? నువ్వు ఒక గ్లామర్ ఇండస్ట్రీ నుండి ఉండి నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడడానికి నీకు కొంచెమన్నా సిగ్గు అనిపించలేదా? నీ దగ్గర పొగరుంటే నీ మలిచి పెట్టుకో, అంతేగాని ఆడపిల్లల బట్టల విషయాల్లో ఆడపిల్లల హక్కు అంటే నేను అనేది ఏంటంటే వాళ్ళు కరెక్ట్గా బట్టలు వేసుకోకూడదు అని చెప్పి నేను కూడా అనను. బట్టలు వేసుకోవాలి, బట్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ అయితే వాళ్ళు వేసుకోవాలి కదా. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత నేను నిధి అగర్వాల్ ఆ రోజు లులు మాల్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి ఆలోచించి చెప్పానని చెప్పేసి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. కానీ నిధి అగర్వాల్ ఆ రోజు లులు మాల్కు పోయిన సంఘటన తన సాంగ్ లాంచ్ చేయడానికి, అంటే అది సినిమాకి సంబంధించిన ఫంక్షన్. సో తన డ్రెస్సింగ్ మేబీ తను అట్లా ఉండాలని చెప్పేసి తను అనుకుంది ఆ సినిమా ఫంక్షన్ కాబట్టి. తను ఏం పూజకు పోలేదు, ఏదో ఫంక్షన్కి పోలేదు, వేరే తను సినిమా ఫంక్షన్కి పోయింది కాబట్టి ఆ టైప్ ఆఫ్ డ్రెస్సింగ్ వేసుకుంది. అండ్ ఆ సందర్భంలో అక్కడ లులు మాల్లో జరిగిన ఇష్యూలో అది నిధి అగర్వాల్ ఫాల్ట్ కాదు. అక్కడ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నిధి అగర్వాల్ కానీ ఇంకా విఐపీస్ వాళ్ళు కానీ వచ్చిపోయే వే ఏదైతే ఉంటుందో అది ప్రాపర్గా సెక్యూర్డ్గా పెట్టలేదు. సో అందరూ ఒకటేసారి పడిపోయారు. ఇది ఒక నిధి అగర్వాల్ గురించే కాదు, మనం రీసెంట్గా మెస్సీ వచ్చినప్పుడు కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ చూసినాము, అందరూ వచ్చి పడిపోయారు. అది ఒక అమ్మాయి గురించి అని కాదు, జనరల్గా అట్లా జరుగుతుంది అప్పుడప్పుడు. సెక్యూరిటీ సరిగ్గా లేకపోవడము, ఆర్గనైజ్ సరిగ్గా చేయకపోవడం వల్ల. అండ్ నిధి అగర్వాల్ కార్లోకి వచ్చి కూర్చొని తను చాలా
ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చేంజ్ అయినాయి అంటే ఎవరికైనా అవుతాయండి. ఇప్పుడు అంత జనాల్లో హడావిడి అయిపోయి ఒక్కసారి వచ్చి కార్లో ప్రశాంత్ ఇట్లా కూర్చోగానే ఎంత రిలాక్స్డ్గా ఫీల్ అయ్యి ఎంత స్ట్రెస్ నుండి బయటకు వచ్చినట్టుగా ఉంటుంది కదా, అది డెఫినెట్గా ఉంటుంది ఎవరికైనా కూడా. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ నిధి అగర్వాల్. అక్కడ ఆ ప్లేస్లో ఎవరైనా హీరో ఉన్నా కూడా జనాలు అందరూ అట్లా చుట్టుముడితే కార్లోకి వచ్చి చేసేది అదే పని. అండ్ నువ్వు ఇంత మాట్లాడినోడివి, నిధి అగర్వాల్ వచ్చినప్పుడు ఆమె డ్రెస్ చూసి అందరు అట్లా చేసిండ్రని అనే విధంగా నువ్వు మాట్లాడినోడివి, చేసినోడికి సిగ్గు లేదా? సరే, ఆ అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి తప్పే. ఆ అమ్మాయి వచ్చింది కదా అని చెప్పేసి కుక్కల్లాగా ఎగబడడం తప్పు కదా? తక్కువ బట్టలు వేసుకోవడము, సిచ్యువేషనల్గా వేసుకోవడం ఓకే. పొద్దాక ఇంకా నువ్వు రోడ్ల మీద ఊరికే కూడా అట్లనే వేసుకొని తిరుగుమని నేను కూడా చెప్పను. కాకపోతే ఆ సిచ్యువేషనల్గా ఉంటుంది. గ్లామర్ ఇండస్ట్రీలో వాళ్ళు వేసుకుంటారు, వాళ్ళు అట్లా వేసుకొని వస్తేనే మనం కూడా చూస్తాం. అది చూసే మీ ప్రేక్షకులకు కూడా అందరికీ తెలుసు. వాళ్ళు నిండుగా బుర్కాలు వేసుకొని స్టేజ్ మీదకి వస్తే మీరు ఎవరన్నా చూస్తారా? సినిమా హీరోయిన్ బుర్కా వేసుకొని సినిమాలో యాక్ట్ చేస్తే చూస్తారా మీరు? నెక్స్ట్ చూద్దాం. అవి వేసుకున్నంత మాత్రాన చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ దరిద్రం ఉండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుంటే మంచి వేసుకోవచ్చు బాగుంటావు కదా అనే అనాలనిపిస్తుంది లోపల. చాలా మంది చూసి అంటారు కదా అని చెప్పేసి దరిద్రపు ముండ అని ఇంకొక మాట. అంటే ఆయన ఆలోచన, ఆయన మెంటల్ స్టేట్ ఎట్లా ఉందో ఆలోచించండి. చాలా మంది ఈ సామాన్లు అనే మాటనే పట్టుకొని కూర్చున్నారు కానీ ఆయన మెంటల్ స్టేట్ ఆలోచిస్తలే. ఆయనే ఈ దరిద్రపు ముండ అనే ఆలోచనలు అంటే ఆయన ఇంకా లాస్ట్ కదా అనేసిన తర్వాత ఏమంటారు అంటే అని అనుకుంటారు కదా అని చెప్పేసి అంటాడు. అట్లాంటి అనుకునే ఆలోచన వాళ్ళకి వస్తుందో లేదో తెలియదు కానీ నువ్వైతే వాళ్ళ మైండ్లలో పెడుతున్నావు కదా దరిద్రం ముండ. నీలాంటి చిల్లరగా ఆలోచించే వాళ్ళు ఒక 5 to 10% ఉంటారు శివాజీ గారు. ఇట్లాంటి చిల్లర్ బిహేవియర్ చేయొద్దు అసలు. నువ్వు ఒక సెలబ్రిటీ అయ్యి ఉండి ఒక స్టేజ్ పైన ఒక మీడియా ఉంది, మైక్ ఉంది చేతిలో, అంతమంది విఐపీలు ఉన్నారు, పక్కన ఆర్టిస్టులు ఉన్నారు, ఇంతమంది ముందట నువ్వు ఇంత చిల్లర మాటలు మాట్లాడి ఇప్పుడు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి లాస్ట్ అంటే ఇప్పుడు నువ్వు ఇదేదైతే లాస్ట్కు మాట్లాడతావు కదా, ఇప్పుడు నెక్స్ట్ చూపించేది అది నువ్వు రియలైజ్ అయ్యి కప్పిపుచ్చుకోవడానికి చెప్పినట్టుగా ఉంది. వాళ్ళ హక్కుని మనం ఎందుకు కాదనాలి? ఎవరిదైనా కానీ, మొగోళ్ళైనా ఆడోళ్ళైనా ట్రాన్స్జెండర్ అయినా ఎవరైనా కూడా ఎవరి హక్కు వాళ్ళది. హూ ఆర్ యూ టు స్టాప్ దెమ్? అండ్ ఈ రోజు వచ్చేసి మన అనసూయ ట్వీట్ పెట్టింది అండ్ చిన్మయి ట్వీట్ పెట్టింది అని చెప్పేసి ఎవరెవరో మళ్ళీ మీడియాలోకి వచ్చి ఎవరు మన శేఖర్ భాష, తర్వాత ఎవరు మన కరాటే కళ్యాణి మాట్లాడుతుంది. కరాటే కళ్యాణి ఒక మాట అన్నదండి ఒక మీడియా డిస్కషన్కి వచ్చేసి, అనసూయ మొన్న వాళ్ళ కొడుకు ఫంక్షన్ చేసిందంట, ఆ కొడుకు ఫంక్షన్కి బికినీ ఎందుకు వేసుకెళ్ళలేదు, శారీ ఎందుకు కట్టుకెళ్ళింది అని చెప్పేసి అడుగుతుంది. నేను కరాటే కళ్యాణిని అడుగుతున్నా, నువ్వు ఈ డిస్కషన్ ప్రోగ్రామ్కి న్యూస్ ఛానల్కి శారీ ఎందుకు కట్టుకొని వచ్చినావు? నువ్వు సినిమాల్లో లాగా బ్లౌజులో లేకపోతే చిన్న బట్టలు వేసుకొని ఎందుకు రాలేదు? అది హుందాతనమమ్మా. బికినీ వేసుకొని ఎక్కడికి వెళ్ళాలి, ఫంక్షన్కి ఎట్లా వెళ్ళాలి, ఎక్కడికి శారీ కట్టుకెళ్ళాలి, ఎక్కడికి డ్రెస్ వేసుకెళ్ళాలి, ఎక్కడికి ప్యాంట్ వేసుకెళ్ళాలి అని వాళ్ళకి తెలుసు. నువ్వు పెద్ద నీతి వాక్యాలు చెప్పాల్సిన పని లేదు. నువ్వేందో నీ చరిత్ర ఏందో అందరికీ తెలుసు. నువ్వు కూడా అట్లాంటి క్యారెక్టర్లు చేసి వచ్చిన దానివే, అర్థమైందా? కరాటే కళ్యాణి వ్యాంప్ క్యారెక్టర్లు చేసి వచ్చింది. అప్పుడు ఆమె ఏ బట్టలు వేసుకుంది? సామాన్లు కనపడే బట్టలు కాదా అప్పుడు వేసుకుంది? ఈ రోజు పెద్ద ఏదో పతివ్రతలాగా మాట్లాడుతున్నారు అందరూ. నువ్వు బీజేపీ లీడర్ అని చెప్పేసి చెప్పుకుంటున్నావు. నువ్వు బీజేపీ లీడర్ ఎట్లయినావు? ఏం పీక్ అయినావు అసలు? బీజేపీ లీడర్ కా, ప్రజలకు సేవ చెయ్యి, కానీ ఇట్లాంటి అనవసరమైన మాటల గురించి మాట్లాడకు. నువ్వు హిందుత్వం గురించి మాట్లాడుకో, ముస్లిమ్స్ గురించి మాట్లాడుకో, అంతేగాని ఒక జనాలు వేసుకునే బట్టల మీద కూడా ఆ హక్కును కూడా కట్ చేస్తారా మీ బీజేపీ వాళ్ళు? ప్రజలకు హక్కు లేదా? ఇష్టం వచ్చిన వాళ్ళ ఇష్టంలాగా వాళ్ళు జీవించేలాగా. అండ్ ఇంకొకటి, శేఖర్ భాష కూడా ప్రతి దానిలో, సరే నేను కొన్ని విషయాలలో శేఖర్ భాషను మెచ్చుకుంటుండే, ఏది అమ్మాయిలు అనవసరంగా అబ్బాయిల మీద కేసులు వేసి ఇవన్నీ చేస్తున్నారనే విషయము, తప్పుడు కేసులు పెడుతున్నారనే విషయంలో శేఖర్ భాష చాలా ఫైట్ చేశాడు, చాలా ప్రూఫ్స్ సంపాదించి, ఆయనకి ఎట్లా ప్రూఫ్స్ వచ్చినాయో నాకు తెలియదు కానీ మొత్తానికైతే దాని గురించి కొంచెం ఫైట్ చేశాడు. ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. అంతేగాని ఇప్పుడు అమ్మాయిల బట్టల విషయంలో కూడా అమ్మాయిలకు ఆ మాత్రం హక్కు లేదా అండి? శేఖర్ భాష నువ్వు ఒక ఆర్జే అయ్యుండి ఇంత మోడరేట్ జనరేషన్లో ఉంటూ నువ్వు కూడా ఇట్లా మాట్లాడతావా? అమ్మాయిలకు వాళ్ళ హక్కు వాళ్ళకు వదిలేద్దాం. బీచ్కి వెళ్ళినప్పుడు ఎట్లుండాలో, ఇంట్లో ఉన్నప్పుడు ఎట్లుండాలి, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎట్లుండాలి, పిల్లల్ని కన్నప్పుడు ఎట్లుండాలి, పిల్లల్ని పెంచేటప్పుడు ఎట్లుండాలనేది వాళ్ళకి తెలుసు. ఎవరి స్వేచ్ఛకు వాళ్ళని వదిలేద్దాం. అంతేగాని మనం ఏదో మన హక్కుల్ని మనం వాళ్ళ మీద రుద్దాల్సిన అవసరం లేదు. సో ఇంకా మిగతా వీడియో కూడా చూద్దాం. అనలేము అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగింది.
ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటది. అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటది, ఒక సావిత్రమ్మ గాని, ఒక సౌందర్య గాని. అలాగే ఈ జనరేషన్ లో ఇంకా చాలా మంది, రష్మిక, చాలా మంది అమ్మాయిలు. స్త్రీ అంటే ఒక ప్రకృతి, ఒక అమ్మ. ఇవన్నీ నీకు ఎప్పుడు గుర్తుకొచ్చినాయి? నువ్వు అనే మాటలన్నీ అన్న తర్వాత గుర్తుకొచ్చింది. నువ్వు ఎవరి గురించి తీసినావు? అమ్మ తర్వాత ఈ అది సావిత్రి అమ్మ, సౌందర్య, వీళ్ళ గురించి తీసుకొచ్చినావు. వాళ్ళు కూడా గ్లామర్ ఇండస్ట్రీ. సావిత్రి గారు ఒకప్పుడు కాలంలో డ్రెస్సింగ్ ఎట్లా ఉండేనో అట్లనే వేసేవాళ్ళు. సౌందర్య తన తన ఆ టైంలో 90s టైంలో తన మోస్తారు ఎక్స్పోజ్ తను కూడా చేసేది. కంప్లీట్గా చేయకపోయినా కూడా తను కూడా ఓ మోస్తారుగా ఎక్స్పోజ్ చేసేది, డాన్స్లలో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ కొంచెం చేసేది. అండ్ ఇంకొక పేరు కూడా తీశాడు, ఎవరు? రష్మిక. చాలా గ్రేట్ అండి మీరు. రష్మిక చాలా పద్ధతిగా ఉంటుంది. అవును, బాగా చెప్పారు మీరు. యానిమల్ సినిమా చూసారా? పుష్ప 2 చూసారా? కరెక్ట్ చెప్పారు మీరు. చాలా బాగుంటుంది, పద్ధతిగా ఉంటుంది. తన డ్రెస్సింగ్ గురించి కాదండి, మీరు ఎవరినో పొగడడం కోసమో ఎవరినో కిందికి. ఇప్పుడు రష్మిక ఏమన్నా అన్నదంటే మళ్ళీ అనవసరంగా లేనిపోని పెంట్ అవుతుందని చెప్పేసి ఆమె పేరు తీసుకొచ్చిండు. అంతకన్నా మించి ఏం లేదు అక్కడ. రష్మిక మామూలుగా సామాన్లు కనపడే డ్రెస్సింగ్ చేయదా అండి? నేను ఎవరిని కించపరచడానికి అనట్లేదు, రష్మిక కూడా చేయాలి, ఎవరి ఇష్టం వాళ్ళదండి. నేను ఎవరిని కూడా వీ షుడ్ నాట్ స్టాప్ ఎనీవన్. నీకు రేపు చెడ్డీ వేసుకొని బయటికి పోవాలనిపిస్తే పో, అంతే. మొత్తం ఇప్పుకొని పోతే ఎవడు ఊకోడు రోడ్ల మీద. కానీ నువ్వు చెడ్డీ, నీ బాక్సరో నీ షార్టో వేసుకొని తిరుగుతలేరా మగోళ్ళు? వాళ్ళు అంతే. మగోడికి ఒక రూలు, ఆడదానికి ఒక రూల్ అనేది ఏమి ఉండదు. ఇప్పుడు నువ్వు షార్ట్ వేసుకొని ఒక బాక్సర్ వేసుకొని బైక్ల మీద తిరుగుతారు జనాలు. అది తప్పుగా అన్నప్పుడు ఆడలు తిరగడంలో తప్పేముందండి? స్త్రీ అంటే ఒక ప్రకృతి, ఇవన్నీ మాటలు ఎందుకు? ఇంకా పైనుంచి మీరు ఏమనుకున్నా నాకు ఫరక్ పడదు అంటాడు. ఏదేమైనా నా దృష్టిలో తను మాట్లాడింది చాలా తప్పు. తను పర్సనల్గా ఇప్పుడు నేను కూడా మామూలుగా ఎవరితో నా ఫ్రెండ్స్తో మామూలుగా క్యాజువల్గా మాట్లాడినప్పుడు సామాన్లు అది ఇది అని చెప్పి మాట్లాడతాం. అంటే దాని సామాన్లు చూడరా, వాడు అరే సామాన్లు పగిలిపోతే జాగ్రత్త, ఇట్లా ఈ విధంగా చెప్పుకుంటా ఉంటాం. జనరల్గా మనం క్యాజువల్ వేలో మాట్లాడుకుంటాం ఫ్రెండ్స్తో అన్నప్పుడు అవి చెప్పుకుంటాం, తప్పు కాదు. కానీ తనున్న స్టేజ్ వేరు, తను మాట్లాడే స్టేజ్ వేరు. అక్కడ తను ఏదో ఎవడో మంగపతి అని అరిచిండు కదా అని చెప్పేసి ఇంకా రెచ్చిపోయి మాట్లాడి తర్వాత 4 గరుచుకొని ఎందుకు ఇదంతా? తర్వాత ఇంకా సారీ చెప్తూ దానికి ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు నిధి అగర్వాల్ గురించి. ఇదంతా అవసరం లేదండి. అమ్మాయిలు కూడా కొంచెం మీకు ఇష్టమైన బట్టలే వేసుకోండి. అది మీరు ఒక స్టేజ్ పైనకి వచ్చినప్పుడు, లేదంటే మీరు సినిమాల్లో కానివ్వండి వేసుకోండి, ప్రాబ్లమే లేదు. కాకపోతే ఆ రెస్పెక్ట్ని కాపాడుకోండి, అంతే. అంతకన్నా మించి ఏం లేదు. మీ రెస్పెక్ట్ని మీరు కాపాడుకుంటూ మీ డ్రెస్సింగ్ ఉంటే ఇట్స్ ఓకే. ఈ విషయం గురించి మీరేమంటారు? మీ కమెంట్ ఏంటి? కమెంట్ చేసి చెప్పండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చాలామంది కూడా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.